వ్యాప్తంగా వివిధ మార్కెట్లలో విక్రయాల కోసం రాఖీలను అందుబాటులో ఉంచారు. ఈసారి పిల్లల కోసం వెరైటీ రాఖీలు అనేకం కనిపిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు చిన్నారులు అమితమైన ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే వీటన్నిటి మధ్య ప్రధాని నరేంద్ర మోడీ చిత్రంతో రూపొందించిన రాఖీలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అలాగే చోటా భీమ్, హల్క్, డోరేమోన్, సూపర్ మ్యాన్, షిన్చాన్, మోటు పత్లు లాంటి అనేక కార్టూన్ పాత్రలతో కూడిన రాఖీలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఉత్తరాఖండ్లోని అల్మోరాకు చెందిన దుకాణదారు భాస్కర్ సాహో మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా రక్షాబంధన్ రోజున మార్కెట్లోకి వివిధ రకాల రాఖీలను తీసుకొస్తూ ఉంటామని తెలిపారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ చిత్రంతో రూపొందించిన రాఖీకు అమితమైన డిమాండ్ ఏర్పడిందని, ఎక్కడ చూసినా ఇటువంటి రాఖీలు కనిపిస్తున్నాయని తెలిపారు. మార్కెట్లో 10 రూపాయల నుంచి 50 వరకు ఖరీదు కలిగిన రాఖీలు విరివిరిగా విక్రయమవుతున్నాయి అన్నారు. నిహారిక తొలిసారి నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం కమిటీ కుర్రోలు. ఈ నెల 10న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అంత కొత్త నటీనటులతో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రంపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. త్వరలోనే కమిటీ కుర్రాలు సినిమా చూస్తానంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా ఈ చిత్రానికి ప్రశంసలతో పాటు సినిమాకు కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సినీ తారలు సైతం కమిటీ కుర్రాల చిత్రాన్ని కొనియాడారు. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి రోజున 1.63 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఈ మూవీలో నటీ నటులతో పాటు 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్ అంతా కొత్త వారే కావడం విశేషం. ఈ చిత్రానికి యదువంశీ దర్శకత్వం వహించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందగా మరో 3కి స్వల్ప గాయాలయ్యాయి. ఓబులవారిపల్లె నుంచి సమీపంలోని శ్రీవాణి ప్రైవేట్ శాలకు 20 మంది విద్యార్థులతో బస్సు బయలుదేరింది. ఓబులవారిపల్లె దాటిన తర్వాత ఓ చిన్న వంతెన వద్ద వెనుక టైరు పొరపాటున రాయి ఎక్కడంతో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 2వ తరగతి విద్యార్థిని భవిష్య మృతి చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ బస్సును ఎలాంటి కండిషన్ లేకుండా నడుపుతున్నట్లు పోలీసులు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ల పోరాటం ముగిసింది. ఈసారి విశ్వ క్రీడల్లో భారత్ తరపున 16 క్రీడాంశాల్లో 117 మంది పోటీ పడగా కనీసం 10 పథకాలైనా వస్తాయని అభిమానులు ఆశించారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన కొంతమంది అథ్లెట్లు నిరాశపరచగా మరికొందరు త్రుటిలో పథకాలు చేజార్చుకున్నారు. ఊరించి చివరికి 6 పథకాలతో సరిపెట్టుకుంది భారత్. ఇందులో 5 కాంస్యాలు, 1 రజత పథకాలు ఉన్నాయి. పథకాల సంఖ్య తక్కువగానే ఉన్న ఈ ఒలింపిక్స్ లో మనోళ్లు పలు కొత్త రికార్డులు నెలకొల్పి చరిత్ర సృష్టించారు. ఈ ఒలింపిక్స్ లో షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ తో మను బాకర్ కాంస్య పథకం దక్కించుకుంది. దీంతో విశ్వ క్రీడల్లో పథకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ గా రికార్డు సృష్టించింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లోను సరబ్జోత్ తో కలిసి కాంస్యం సాధించిన మను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్స్ లో 2 పథకాలు సాధించిన తొలి అథ్లెట్ గా నిలిచింది. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ గా ఎదిగారు విజయ్ సేతుపతి. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రతి సినిమాలోనూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆయన నటించిన సినిమాలో తెరపై పాత్రే కనిపిస్తుంది తప్ప ఆయన కనిపించరు. ఒకవైపు కథానాయకుడుగా నటిస్తూనే మరోవైపు అగ్రతారాల సినిమాలో కీలక పాత్రల్లో ఒదిగిపోతున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కష్టాల్లో ఉన్నప్పుడు మహేష్ బాబు నటించిన అతడు రిపీట్ మోడ్ లో చూసినట్లు చెప్పారు. నేను కష్టాల్లో ఉండి బుడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పుడు మహేష్ బాబు నటించిన అతడు పదే చూశాను. అందులో ఆయన ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతి సన్నివేశం నాకు గుర్తే. అన్ని ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఆ సినిమాలో భావోద్వేగాలను త్రివిక్రమ్ అద్భుతంగా చూపించారు. బ్రహ్మానందం కామెడీ సన్నివేశాలు, పాటలు అన్ని నాకు ఇష్టమని చెప్పారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి కామెంట్స్ ను మహేష్ అభిమానులు షేర్ చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా నటించిన అతడు 2005లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. శ్రీవారి భక్తుల భద్రతా దృష్ట్యా తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు తితిదే వెల్లడించింది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే 2 ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను అనుమతించాలని నిర్ణయించింది. తితిదే ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటివ్ తెలిపిన ప్రకారం ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో వన్యప్రాణుల సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. భక్తులతో పాటు వన్యప్రాణుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మార్పును భక్తులు గమనించి సహకరించాలని కోరింది. వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఏపీ పౌర
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వ అరాచకంతో రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనుకబడిందన్నారు. 12 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. ఎట్టి పరిస్థితులను వాటిని విడుదల చేయాలని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు చెప్పారు. కష్టకాలంలో ఉన్న గత నెలలో 1000 కోట్లు విడుదల చేశామని, ఇప్పుడు మిగిలిన 674 కోట్లు అందజేస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 35,374 మంది రైతుల ఖాతాలో 472 కోట్లు వేస్తామన్నారు. గత ప్రభుత్వం రైతులకు గోతాలు కూడా అందజేయలేదని విమర్శించారు. రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని మంత్రి చెప్పారు. నష్టపోయిన కౌలు రైతులను ఆదుకుంటామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఏమాత్రం వెనుకాడబోమని, చివరి గింజ వరకు కొంటామని చెప్పారు. అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు 2025 డిసెంబర్ నాటికి పూర్తికానున్నాయి. ఇప్పటి వరకు ఆలయ నిర్మాణ పనుల్లో మొదటి దశ పూర్తయింది. 2024 జనవరి 22న బాలరాముడు ఆలయంలో ప్రతిష్ఠితులయ్యాడు. రామాలయ నిర్మాణం ప్రారంభమైనది మొదలుకొని భక్తులు ప్రతిరోజు విరాళాలు అందజేస్తున్నారు. రామల ఆలయానికి భూమి పూజ 2020 ఆగస్టు 5న జరిగింది. అప్పటి నుంచి రామ భక్తులు ఆలయ నిర్మాణానికి 55,000 కోట్లకు పైగా నిధులను విరాళ రూపంలో అందించారు. 2021లో నిర్వహించిన ఫండ్ డెడికేషన్ క్యాంపెయిన్ లో రామ మందిర్ ట్రస్ట్ దాదాపు 3,500 కోట్ల విరాళాలను అందుకుంది. గడిచిన 10 నెలల్లో రామాలయ నిర్మాణానికి విదేశాల్లో ఉంటున్న రామ భక్తులు సుమారు 11 కోట్ల రూపాయల మేరకు విరాళాలు అందించారు. రామ మందిర్ ట్రస్ట్ 2021లో 42 రోజుల పాటు ఆలయ నిర్మాణం కోసం నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందుకోసం ట్రస్ట్ 10,000 రసీదులను ముద్రించింది. ఈ సందర్భంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి 3,500 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో అందాయి.